ఓం శాంతి. ఈరోజు మురళి 16 సెప్టెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక మార్గదర్శకులు. మీరు అందరికీ శాంతిధామానికి, అమర్పురానికి దారి తెలపాలి. ప్రశ్న: పిల్లలైన మీకు ఏ నష ఉంది? దాని ఆధారంతో ఏ మాటలు నిశ్చయంగా చెప్తారు? జవాబు: పిల్లలైన మీకు మేము తండ్రిని స్మృతి చేసి జన్మ జన్మాంతరాలకు పవిత్రంగా అవుతాము అనే నష ఉంది. ఎన్ని విఘ్నాలు వచ్చినా స్వర్గస్థాపన తప్పకుండా జరుగుతుందని మీరు నిశ్చయంగా చెప్తారు. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచం వినాశనమయ్యే తీరాలి. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇందులో సంశయం కలిగే మాటే లేదు అని కూడా చెప్తారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మనము ఆత్మలమని మీకు తెలుసు. ఇప్పుడు మనం ఆత్మిక మార్గదర్శకులుగా అయ్యాము. మీరు తయారై ఇతరులను కూడా తయారు చేస్తారు. ఈ విషయాలను బాగా ధారణ చేయాలి. మాయ తుఫాన్లు మరిపింప చేసేస్తాయి. ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఈ అమూల్య రత్నాలు అమూల్య జీవితం కొరకు ఆత్మిక తండ్రి నుండి లభిస్తున్నాయని విచారసాగర మంతనం చేస్తూ ఉండాలి. ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరిప్పుడు ఆత్మిక మార్గదర్శకులు లేక పండాలు. మీరు ముక్తిధామానికి దారి చూపిస్తారు. ఇది అమర్పురానికి వెళ్ళేందుకు సత్యమైన అమర్ కథ. అమర్పూరిలోకి వెళ్ళేందుకు మీరు పవిత్రంగా అవుతున్నారు. అపవిత్ర భ్రష్టాచారి ఆత్మ అమర్పురంలోకి ఎలా వెళ్తుంది? మనుషులు అమర్నాథ్ యాత్రకు వెళ్తారు. స్వర్గాన్ని కూడా అమర్నాథ్పురం అని అంటారు. అమర్నాథుడు ఒకరే ఉండరు. ఆత్మలైన మీరంతా అమర్పురానికి వెళ్తున్నారు. అది ఆత్మల పురమైన అమర్పురమైన పరంధామము. తర్వాత అమర్పురంలోకి శరీరంతో పాటు వస్తారు. పరంధామానికి ఎలా తీసుకెళ్తారు? పరంపిత పరమాత్మ ఆత్మలందరినీ తీసుకెళ్తారు. దానిని అమర్పురము అని కూడా అంటారు. కానీ సరైన పేరు శాంతిధామము. అచ్చటికి అందరూ వెళ్లాల్సిందే. డ్రామాలో రచింపబడింది మారనే మారదు. ఇది బుద్ధిలో బాగా ధారణ చేయండి. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. పరంపిత పరమాత్మ కూడా ఆత్మనే. అయితే వారిని మాత్రమే పరంపిత పరమాత్మ అని అంటారు. వారు మనకు అర్థం చేయిస్తున్నారు. వారొక్కరే జ్ఞానసాగర్లు, పవిత్రతా సాగర్లు. ఇప్పుడు పిల్లలను పవిత్రంగా చేసేందుకు శ్రీమతంను ఇస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మైపోతాయి. స్మృతినే యోగమని అంటారు. మీరు పిల్లలు కదా, తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే నావ ఆవల తీరానికి చేరుతుంది. ఈ విషయనగరం నుండి మీరు శివనగరంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ విష్ణుపురంలోకి వస్తారు. మనం అక్కడి కొరకే చదువుతున్నాము, ఇక్కడి కొరకు కాదు. ఇక్కడ ధనం దానం చేస్తే ఇక్కడే రాజులుగా అవుతారు. కొంతమంది పేదలను ఆదుకుంటారు. కొంతమంది ఆసుపత్రులు సత్రాలు కట్టిస్తారు. కొంతమంది ధనం దానం చేస్తారు. ఉదాహరణకి సింధులో మూల్చంద్ ఉండేవాడు. అతను పేదల వద్దకు వెళ్ళి ధనం దానం చేసేవాడు. పేదలను చాలా ఆదుకునేవాడు. ఇటువంటి దానులు చాలామంది ఉంటారు. ఉదయమే పిటికెడు బియ్యము పేదలకు దానం చేస్తారు. ఈ రోజుల్లో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. పాత్రను నెరిగి దానం చేయాలి. ఆ తెలివి ఎవరికీ లేదు. బయట అడుక్కునేవారు కూర్చుని ఉంటారు. వారికి దానం చేయటం దానం కాదు. ఇది వారికి వ్యాపారము. నిజమైన పేదలకు దానం చేసేవారు మంచి పదవి పొందుతారు. ఇప్పుడు మీరందరూ ఆత్మిక మార్గదర్శకులు. మీరు ప్రదర్శిని లేక మ్యూజియం తెరిస్తే దానికి స్వర్గానికి గైడ్ లేక నూతన విశ్వ రాజధానికి గైడ్ అని పేరు పెడితే అందరికీ తెలుస్తుంది. కానీ మనుషులు కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఇది ముల్లాడివి. స్వర్గం పుష్పాల తోట. అక్కడ దేవతలుంటారు. పిల్లలైన మీకు మేము తండ్రిని స్మృతి చేసి జన్మ జన్మాంతరాలకు పవిత్రం అవుతామనే నష ఉండాలి. ఎన్ని విఘ్నాలు వచ్చినా
స్వర్గస్థాపన తప్పకుండా జరుగుతుందని మీకు తెలుసు. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరిగే తీరాలి. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇందులో సంశయించాల్సిన మాటే లేదు. కొంచెం కూడా సంశయపడరాదు. అందరూ పతిత పావన అని అంటారు. ఇంగ్లీష్లో కూడా వచ్చి దుఃఖం నుండి ముక్తం చేయమని అంటారు. దుఃఖానికి కారణము పంచవికారాలు. అది నిర్వికార ప్రపంచం. దానిని సుఖధామము అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గంలోకి వెళ్ళాలి. స్వర్గం పైన ఉందని మనుషులు భావిస్తారు. ముక్తిధామం పైన ఉందని వారికి తెలియదు. జీవన్ముక్తి కొరకు ఇక్కడికే రావాల్సి ఉంటుంది. ఈ విషయాలు తండ్రి మీకు అర్థం చేస్తున్నారు. వాటిని మీరు బాగా ధారణ చేసుకుని జ్ఞానాన్ని విచారసాగర మంత్రం చేస్తూ ఉండాలి. విద్యార్థులు కూడా తమ ఇంట్లో ఈ పరీక్షలు రాయాలి, ఈరోజు ఈ పని చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అలా పిల్లలైన మీరు కూడా మీ కళ్యాణం కొరకు ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి. పవిత్రంగా అయ్యి ముక్తిధామానికి వెళ్ళాలి. జ్ఞానం ద్వారా మళ్ళీ దేవతలుగా అవుతారు. మేము బ్యారిస్టర్గా అవుతాము, గవర్నర్గా అవుతాము అని ఆత్మ అంటుంది కదా. ఆత్మ శరీరం చేతలో అలా అవుతుంది. శరీరం నాశనం అవుతూనే మళ్ళీ నూతనంగా చదవాల్సి వస్తుంది. విశ్వానికి యజమానిగా అయ్యేందుకు ఆత్మనే పురుషార్థం చేస్తుంది. తండ్రి అంటున్నారు, నేను ఆత్మను అని పక్కా గుర్తుంచుకోండి. దేవతలకి ఇలా చెప్పాల్సిన అవసరం ఉండదు. స్మృతి చేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే వారు పావనంగానే ఉంటారు. వారు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేసేందుకు వారు పతితులు కాదు. ఆత్మలైన మీరు పతితంగా ఉన్నారు కనుక తండ్రిని స్మృతి చేయాలి. వారు స్మృతి చేయాల్సిన అవసరం లేదు. ఇది డ్రామా. ఇందులో ఏ ఒక్క రోజు కూడా ఇంకొక రోజుతో సమానంగా ఉండదు. ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఒక రోజుల్లోని పాత్ర కూడా సెకండ్ తర్వాత సెకండ్ మారుతూనే ఉంటుంది. అది వెంటనే షూటింగ్ అవుతూనే ఉంటుంది. అందువలన తండ్రి పిల్లలకు చెప్తున్నారు, ఏ మాటలో నిరాశపడకండి, అంటే హార్ట్ ఫెయిల్ అవ్వకండి. ఇవి జ్ఞాన విషయాలు. భలే మీ వృత్తి వ్యాపారాదులు కూడా చేసుకోండి, కానీ భవిష్యత్తులో ఉన్నత పదవి పొందేందుకు పూర్తి పురుషార్థం చేయండి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి. కుమారీలైతే ఇంకా గృహస్థులుగా అవనే లేదు. గృహస్థులు అనగా పిల్లా పాపలు ఉండేవారు. తండ్రి అదర్ కుమారీలు, కుమారీలు అందరినీ చదివిస్తున్నారు. అదర్ కుమారీలు అంటే అర్థం కూడా తెలియదు. కన్యలనగా పవిత్రంగా ఉండేవారని మీకు తెలుసు. అదర్ కుమారీలు అనగా అపవిత్రమై తర్వాత పవిత్రంగా అయ్యేవారు. ఈ స్మృతి చిహ్నాలే మందిరంలో నిల్చుని ఉన్నాయి. తండ్రియే పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఆత్మలైన మనం మూలవతనాన్ని కూడా తెలుసుకున్నామని, ఆ తర్వాత సూర్యవంశీలు, చంద్రవంశీలు రాజ్యం ఎలా చేస్తారో, క్షత్రియులకు బాణం ఎందుకు గుర్తుగా ఇచ్చారో కూడా పిల్లలైన మీకు తెలుసు. యుద్ధం మొదలైన విషయాలు ఏవీ లేవు. అసురుల మాట కూడా లేదు. అక్కడ దొంగతనం అనే మాటే ఉండదు. అక్కడ సీతను ఎత్తుకొని పోయే రావణుడు ఎవరూ ఉండడు. అందుకే మధురమైన పిల్లల్లారా, మనం స్వర్గంలోకి వెళ్ళేవారమని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మనము ముక్తి జీవన్ముక్తికి దారి చూపేవారమని మీకు తెలుసు. వారు శరీరాలకు పండాలు, మనము ఆత్మలకు దారి చూపే ఆత్మిక పండాలము. వారు కలియుగంలోని బ్రాహ్మణులు, మనము పురుషోత్తములుగా అయ్యేందుకు చదువుతున్నాము. మనము పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నాము. బాబా అనేక విధాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా దేహాభిమానం వల్ల మర్చిపోతారు. నేను ఆత్మను, తండ్రికి సంతానాన్ని అనే నశ ఉండదు. ఎంతెంత స్మృతి చేస్తూ ఉంటారో అంత దేహాభిమానం నశిస్తూ ఉంటుంది. స్వయాన్ని సంభాళన చేసుకుంటూ ఉండండి. దేహాభిమానం తొలగిపోయిందా లేదా అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము. మళ్ళీ మనం ఈ విశ్వానికి యజమానులుగా అవుతాము. మనవి హీరో హీరోయిన్ పాత్రలు. విషయం పొందుకున్నప్పుడు హీరో హీరోయిన్ అన్న పేరు లభిస్తుంది. మీరు విషయం పొందుతారు, అందుకే మీకు హీరో హీరోయిన్ అనే పేరు ఈ సమయంలో వస్తుంది. ఇంతకుముందు మీకు ఆ పేరు లేదు. ఓడిపోయే వారిని హీరో హీరోయిన్ అని అనరు.
ఇప్పుడు మనం వెళ్ళి హీరో హీరోయిన్లుగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. మీది చాలా ఉన్నతమైన పాత్ర. గవ్వకు వజ్రానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎవరెంత లక్షాధికారి కానీ కోటీశ్వరులు కానీ అంతా వినాశనం అయిపోతుందని మీకు తెలుసు. ఆత్మలైన మీరు ధనవంతులుగా అవుతూ ఉంటారు. మిగిలిన వారంతా దివాలా తీస్తారు. ఈ విషయాలన్నీ ధారణ చేయాలి. నిశ్చయం ఉండాలి. ఇక్కడ నష ఎక్కుతుంది, బయటకు వెళ్తూనే నష దిగిపోతుంది. ఇక్కడి మాటలు ఇక్కడే వదిలేస్తారు. తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని, ఈ చదువు ద్వారా మనుషులైన మేము దేవతలుగా అవుతామని మీ బుద్ధిలో ఉండాలి. ఇందులో కష్టపడే మాట ఏదీ లేదు. వృత్తి వ్యాపారాల నుండి కూడా కొంత సమయం తీసుకుని మీరు స్మృతి చేయవచ్చు. ఇది కూడా మీ వ్యాపారమే కదా. సెలవు తీసుకుని బాబాను స్మృతి చేయండి. మీరు అసత్యం చెప్పరు. రోజంతా ఊరికే పోగొట్టుకోరాదు. మనం భవిష్యత్తును గురించి కొంత ఆలోచించాలి. యుక్తులు చాలా ఉన్నాయి. ఎంత వీలైతే అంత సమయం కేటాయించి తండ్రిని స్మృతి చేయండి. శరీర నిర్వహణ కొరకు వ్యాపారం మొదలైనవి కూడా భలే చేయండి. ఈ విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు తండ్రి చాలా మంచి సలహాని ఇస్తారు. మీరు కూడా అందరికీ ఈ సలహాని ఇస్తారు. సలహానిచ్చేందుకు మంత్రులు ఉంటారు కదా, మీరు కూడా సలహానిచ్చేవారే. అందరికీ ముక్తి జీవన్ముక్తి ఎలా లభిస్తుందో ఆ దారిని ఈ జన్మలో చూపుతారు. మానవులు నినాదాలు మొదలైనవి రాసి గోడలకు అతికిస్తారు. మీరు పవిత్రులవ్వండి, రాజయోగులవ్వండి అని రాస్తారు. కానీ ఈ నినాదాలు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మీరు మనకు తండ్రి నుండి వారసత్వం లభిస్తూ ఉందని భావిస్తారు. ముక్తిధామ వారసత్వం కూడా ఉంది. నన్ను మీరు పతిత పావనుడు అని అంటారు. పావనంగా అయ్యేందుకు నేను వచ్చి సలహానిస్తాను. మీరు కూడా సలహానిచ్చువారే. తండ్రి వచ్చి సలహానిచ్చినంత వరకు, శ్రీమతంనిచ్చినంత వరకు ఎవరూ ముక్తిధామానికి వెళ్ళలేరు. శ్రీ అనగా శ్రేష్టమైన మతం. శివబాబా ఇచ్చేదే శ్రేష్టమైన మతం. శివబాబా నుండి ఆత్మలకు శ్రీమతం లభిస్తుంది. పాపాత్మ పుణ్యాత్మ అని అంటారు, కానీ పాప శరీరం అని అనరు. ఆత్మయే శరీరంతో పాపం చేస్తుంది. శరీరం లేకుండా ఆత్మ పాపం చేయలేదు, పుణ్యము చేయలేదు. అందువలన ఎంత సమయం లభిస్తే అంత సమయం విచారసాగర మంథనం చేయండి. టైం చాలా ఉంది. టీచర్ లేక ప్రొఫెసర్లతో కూడా యుక్తిగా ఈ ఆత్మిక చదువు చదివించాలి. దీనితో వారికి కళ్యాణం అవుతుంది. పోతే ఈ దేహ సంబంధమైన చదువు ద్వారా ఏం లభిస్తుంది? మనం ఈ చదువు చదివిస్తాము. ఇక కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. వినాశనం మీ ముందే నిల్చుని ఉంది. మనుషులకు దారి ఎలా చూపాలి అని లోపల ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ఒక కన్య ఒక పరీక్ష రాసింది. అందులో గీతా భగవానుని గురించి అడిగారు. గీతా భగవానుడు శివ అని ఆ కన్య జవాబు రాసిందని, ఆ కన్యను పరీక్షలో ఫెయిల్ చేశారు. తండ్రి మహిమ రాసినానని ఆ కన్య అనుకుని గీతా భగవానుడు శివ అని రాసింది. వారు జ్ఞానసాగర్లు, ప్రేమసాగర్లు. కృష్ణుని ఆత్మ కూడా జ్ఞానం పొందుకుంటూ ఉందని రాస్తే ఫెయిల్ అయింది. నేను ఈ చదువు చదవనని, ఇప్పుడు ఈ ఆత్మిక చదువులో లగ్నం అవుతానని తల్లిదండ్రులకు చెప్పింది. కన్య కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. మొదటి నుండి నేను ఇలా రాస్తాను, ఫెయిల్ అవుతున్నానని చెప్పేది. కానీ సత్యమైతే రాయాలి కదా. పోను పోను ఈ కన్య సత్యమే రాస్తుందని అర్థం చేసుకుంటారు. ప్రభావం తెలిసినప్పుడు లేక ప్రదర్శనకు వారిని పిలిచినప్పుడు ఇది రైట్ అని వారికి బుద్ధికి తెలుస్తుంది. అనేక మంది మనుషులు వచ్చినప్పుడు ఇదేదో కొత్త విషయమని మనుషులు వెంటనే అర్థం చేసుకునే విధానం గురించి ఆలోచించాలి. ఎవరో కొంతమంది ఇక్కడకు సంబంధించిన వారు తప్పకుండా అర్థం చేసుకుంటారు. మీరు అందరికీ ఆత్మిక దారిని చూపిస్తారు. అందరూ ఎంతో దుఃఖంలో ఉన్నారు. వారి దుఃఖంను ఎలా దూరం చేయాలి? చాలా గొడవలున్నాయి కదా. ఒకరిపై ఒకరికి శత్రుత్వం ఉంటే అంతం చేసుకుంటున్నారు. తండ్రి పిల్లలైన మీకు అన్ని విషయాలు అర్థం చేస్తూ ఉన్నారు. పాపం మాతలకేమీ తెలియదు, మేము చదువుకోలేదని అంటారు. చదవకపోవటమే మంచిదని తండ్రి అంటున్నారు. చదివిన వేదశాస్త్రాలన్నీ ఇక్కడ మర్చిపోవాలి. ఇప్పుడు నేను వినిపించేది బాగా వినండి.
పరంపిత పరమాత్మ తప్ప ఇతరులెవ్వరూ సద్గతిని ఇవ్వలేరని అర్థం చేయించాలి. మనుషులకు జ్ఞానమే లేకుంటే సద్గతిని ఎలా ఇస్తారు? సద్గతి దాత అయిన జ్ఞానసాగర్లు ఒక్కరే. మనుషులు ఇలా చెప్పలేరు. ఇక్కడకు చెందిన వారే అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎవరైనా ఒక పెద్ద మనిషి వచ్చిన శబ్దం చాలా వ్యాపిస్తుంది. పేదవాడైనా తులసీదాసు మాట ఎవరు వినరని గాయనముంది. సేవ చేసేందుకు బాబా చాలా యుక్తులు తెలుపుతూ ఉంటారు. పిల్లలు వాటిని అమల్లో పెట్టాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, వ్యాపారాదులు చేసుకుంటూ భవిష్యత్తులో ఉన్నత పదవి పొందేందుకు స్మృతిలో ఉండే పురుషార్థం పూర్తిగా చేయాలి. ఈ డ్రామా సెకండ్ మారుతూనే ఉంటుంది. అందువలన ఏ దృశ్యం చూసినా హార్ట్ ఫెయిల్ అవ్వరాదు. సెకండ్ పాయింట్, ఈ ఆత్మిక చదువు మీరు చదువుకొని ఇతరులను చదివించాలి. అందరికీ కళ్యాణం చేయాలి. అందరికీ పవిత్రంగా అయ్యే సలహాను ఎలా ఇవ్వాలి, అందరికీ ఇంటి దారిని ఎలా చూపాలి అని మీలో ఉత్సాహం ఉండాలి. ఈరోజు వరదానము. సర్వ సంబంధాల సహయోగం యొక్క అనుభూతి ద్వారా నిరంతర యోగి సహజ యోగి భవ. ప్రతి సమయం తండ్రి యొక్క భిన్న భిన్న సంబంధాల సహయోగం తీసుకోవటం అనగా అనుభవం చేయటమే సహజ యోగం. తండ్రి ఎటువంటి సమయంలో అయినా సంబంధాన్ని నిభాయించేందుకు బంధింపబడి ఉన్నారు. మొత్తం కల్పంలో ఇప్పుడు మాత్రమే అన్ని అనుభవాల గని ప్రాప్తిస్తుంది. అందువలన సదా సర్వ సంబంధాల సహయోగాన్ని తీసుకోండి మరియు నిరంతర యోగి సహజ యోగిగా వండి. ఎందుకంటే ఎవరైతే సర్వ సంబంధాల అనుభూతిలో లేక ప్రాప్తిలో మగ్నమై ఉంటారో వారు పాత ప్రపంచం యొక్క వాతావరణం నుండి సహజంగానే ఉపరాంగా అయిపోతారు. స్లోగన్: సర్వశక్తులతో సంపన్నంగా ఉండటమే బ్రాహ్మణ స్వరూపం యొక్క విశేషత. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. తపస్వి మూర్తి అంటే తపస్య ద్వారా శాంతి శక్తి యొక్క కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు అనుభవం అవ్వాలి. ఈ తపస్య స్వరూపం ఇతరులకు ఇచ్చే స్వరూపం. ఎలాగైతే సూర్యుడు విశ్వానికి వెలుగును మరియు అనేక వినాశీ ప్రాప్తులను అనుభవం చేస్తాడో అలా మహాన్ తపస్వి ఆత్మలు జ్వాలారూప శక్తిశాలి స్మృతి ద్వారా ప్రాప్తుల కిరణాలను అనుభవం చేస్తారు. అచ్చా, ఓం శాంతి.